డాక్టర్ గారు, సెక్సువల్ ప్రాబ్లమ్స్కి కేగల్ ఎక్సర్సైజులు చెయ్యాలంటారు కదా, అది ఎలా తోడ్పడుతుంది? కీగల్ ఎక్సర్సైజ్ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. పెల్విక్ ఫ్లోర్ అంటే ఎక్కడంటే రెండు థైస్ తొడల మధ్య భాగాన్ని అదంతా పెల్విక్ ఏరియా అంటాం. ఆ భాగాన్ని అంటే మన బస్తి ఎముకలు అంటాం కదా, దాని మధ్య భాగం పెల్విస్ అంటాం. పెల్విక్ ఫ్లోర్ అంటాం. అంటే ఆ మధ్య కింద మీరు ఎప్పుడైనా ఒక పెల్విస్ బోన్ చూసినట్లయితే ఆ కింద ఈ ఖాళీగా ఉంటుంది, అది పెల్విస్ అంటాం. ఆ ఏరియా ఆ పెల్విక్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్సే మనకి సెక్స్ విషయంలో చాలా చాలా ముఖ్యం. అది దాంట్వల్ల యూరినరీ బ్లాడరు చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది, సెమినల్ వెసికల్స్ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, అలాగే రెక్టమ్ మజిల్స్, రెక్టమ్ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. అవి చక్కగా కంట్రోల్గా పనిచేయాలంటే యూరినరీ బ్లాడర్ కావచ్చు, లేకపోతే పురుషాంగం కావచ్చు, లేకపోతే సెమినల్ వెసికల్స్ కావచ్చు, అంటే వీరికోశాలు కావచ్చు, లేకపోతే రెక్టం ఉంటాం, మలం పేక్ కింద ఉంటాయి. ఇవి బాగా చక్కగా ఎఫెక్టివ్గా పని చేయాలంటే తప్పకుండా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఉంటాయి అక్కడ, ఆ కండరాలు చక్కగా పనిచేయాలి. ఈ పని చేయడానికి కీగిల్ ఎక్సర్సైజ్ అనేది మనం మామూలుగా చెప్తాం. కొంతమంది శీఘ్రస్ఖలనం అయిపోతుంది అని అంటే ఆ కీగిల్ ఎక్సర్సైజ్ చేస్తే కీగిల్ చేస్తాం. అలాగే సెక్స్లో చక్కగా ఉండాలని ఇది దేంట్లో పనికి వస్తుందంటే మంచి ఇరెక్షన్, అంగం చక్కగా స్తంభించడానికి, గట్టిగా ఉండడానికి, ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి ఈ కీగిల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఎందుకని పెల్విస్లో ఉండే కండరాలు స్ట్రెంగ్థెన్ అవుతాయి. స్ట్రెంగ్థెన్ అవ్వడం వల్ల మరి ఎరెక్షన్స్ అంటే అంగస్తంభాలు చక్కగా ఉంటాయి, గుర్తించండి. అంగస్తంభాలు చక్కగా ఉంటాయి. అలాగే వీర్యం పడడం విషయంలో కూడా త్వరగా వీర్యం పడకుండా నిలబెట్టి మనం చాలాసేపు బెగపెట్టి వీర్యం పడిపోకుండా నిరోధించగలుగుతాం. శీఘ్రస్ఖలనం కాకుండా ఆ కండరాలు ఆపుతాయి, శీఘ్రస్ఖలనం అవ్వకుండా అవి చేస్తాయి. అలాగే సెక్స్లో మంచి థ్రిల్ అనిపించాలి, ఆర్గజం కూడా థ్రిల్ అనిపించడానికి కూడా ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఈ రకంగా సెక్స్లో మంచి స్ట్రెంగ్త్, సాటిస్ఫాక్షను రావడానికి పెల్విక్ మజిల్స్ యొక్క పవర్ చాలా తోడ్పడుతుంది. దీని కీగిల్ ఎక్సర్సైజ్ అండి. కీగిల్ ఎక్సర్సైజ్ చాలా కీగిల్ ఎక్సర్సైజ్ చేయదు. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ సపరేట్గా మీరు ఒకసారి చూడండి. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ప్రొసీజర్ చూడండి. చూస్తే ఆ పెల్విక్ ఫ్లోర్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయి, చాలా రకాల. ఒక పెద్ద బెలూన్లా ఉంటుందండి, ప్లాస్టిక్ బెలూన్, పెద్దది కూర్చుని రెండు కాళ్ళు పెట్టి ఇలా ఊపుతుంటే కూడా, కింద ఊపుతుంటే కూడా ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అవుతాయి. అలాగే ఆసనాలు, రకరకాల ఆసనాల్లో కూడా మనం ఆసనాలంటే కేవలం ఏదో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్థెన్ అవుతాయి. ఎప్పుడైతే పెల్విక్ అంటే మనం చెప్పాం కదా, ఈడి తగ్గి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంత ఉండదు, శీఘ్రస్ఖలనం అంత ఉండదు, చక్కగా సుఖప్రాప్తి అనేది చక్కగా అనుభూతి కలుగుతుంది. అంచేత పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకొని చేయాలి. అలాగే లేడీస్లో కూడా వాళ్ళకి సెక్స్లో పాల్గొంటే అక్కడ తృప్తిగా అనిపించాలంటే అక్కడ వాళ్ళకు కూడా లేడీస్ కూడా చక్కగా అది మజిల్స్ అన్నీ చక్కగా ఉండాలి. అది విజయన రాకుండా ఉండాలంటే, నాకు లూజ్ అయిపోయింది, నాకు అసలు ఏం తెలియట్లేదు అంటుంటారు లేడీస్. అది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మాత్రం ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజ్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజ్ దాన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. కీగిల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కీగిల్ ఎక్సర్సైజ్ అని మీరు దాని గురించి డీటెయిల్ మీ డాక్టర్ గారిని అడగండి, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆ కీగిల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటని డయాగ్రమాటిక్గా మీరు దగ్గర చూసి ప్రాక్టీస్ చేయండి. చాలా వరకు ప్రయోజనం ఉంటుంది, చాలా వరకు. ఇక మా ఆడవాళ్ళలో కూడా కీగిల్ ఎక్సర్సైజ్ వల్ల
విజయన టైట్గా చాలా టైట్గా ఒకవేళ తయారు కాకుండా లూజ్గా ఉన్నట్లయితే మొత్తం విజయనోప్లాస్టీ అని సర్జరీ చేయాల్సి వస్తుంది ఆడవాళ్ళకి. అంటే దాన్ని దగ్గరలో నేర చేసి కుట్టాల్సి వస్తుంది మజిల్స్ అన్నీ కూడాను. అప్పుడు కొద్దిగా నేరో అయ్యి కాస్త టైట్గా ఉన్నట్టు దాన్ని విజయనోప్లాస్టీ అంటాం. ఆ సర్జరీ లేడీస్కి అయితే ముందు మరీ లూజ్ అయిపోతే మాత్రం ఇంకా ఎక్సర్సైజ్ వల్ల ప్రయోజనం ఉండదు. దానికి విజయనోప్లాస్టీ అని సర్జరీ చేయాల్సి వస్తుంది. చేస్తే మళ్ళీ విజయన నేరో లూజ్గా ఉన్న విజయన టైట్గా మారుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.